My dear friends and family, greetings to you in Jesus' name. మరొకసారి మిమ్మల్ని చూడడానికి దేవుడు ఇచ్చిన ఈ ఘనమైన అవకాశం ఆధిక్యతను బట్టి, ఆయన చూపించిన ప్రతి మేలుని బట్టి దేవుడి నామమునకు ఘనమైన ఉన్నతమైన పాదాలకు నా హృదయపూర్వకంగా తెలియచేస్తున్నా. ఉదయకాల సమయంలో ఈ విధంగా మనం కలిసి దేవుడి నామను కనపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి, ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవుడి నామమును మనం స్తుతించబద్దులమై ఉన్నాం. మన దేశం, ప్రపంచం అర్థం కాని పరిస్థితుల్లో అతలాకుతలమై వెళ్ళిపోతున్నప్పుడు ఆయన కృప మన పట్ల ఉంది కాబట్టి మన కుటుంబాలని, మనల్ని మన నిత్యుడగు దేవుడు ప్రేమిస్తూ, కనికరిస్తూ, తన ప్రేమను, తన వాసన నూతనంగా మన పట్ల చూపిస్తూ మనల్ని కాచి కాపాడి పోషిస్తున్నాడు. దాన్ని బట్టి మన దేవుని హృదయపూర్వకంగా స్తుతించే బద్దులమై ఉన్నా. కనిపించిన శత్రువుతో ప్రపంచం పోరాడుతుంది. ఈ పరిస్థితుల్లో మన కుటుంబాలు మనం క్షేమంగా ఉన్నామనంటే అది మన గొప్పతనం కాదు, కానీ కేవలము దేవుని కృప మాత్రమే. ఇంతగా మన పట్ల కృప చూపించిన దేవుని స్తుతించడానికి, దేవుని నామాన్ని కనపరచడానికి అందరం కళ్ళు మూసినట్లయితే, తలవంచినట్లయితే ప్రార్థించుకొని ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరం తల ఉంచుదాం. అందరం కళ్ళు మూసుకొని మన పట్ల, మన కుటుంబం పట్ల దేవుడు చేసిన ప్రతి మేలుకి కృతజ్ఞతగా ఆయన నామాన్ని కనపరచడానికి, స్తుతించడానికి, నామాన్ని కీర్తించడానికి అందరం కలిసి హృదయపూర్వకంగా ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని నామాన్ని కనపరచడానికి మన మనసులని శుద్ధపరుచుకుందామని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవానికి స్తోత్రమయ్యా. మమ్మల్ని, మా కుటుంబాన్ని కాపాడుతున్న దేవానికి స్తోత్రాలు. పోషించి బలపరుచున్న దేవానికి స్తోత్రాలు. మీరు ఎక్కల నీళ్ళలో మమ్మల్ని దాచి నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రాలు తండ్రి. మీరు చూపిస్తున్న ప్రేమకై మేమేమిచ్చిన రుణం తీర్చుకోలేము, కానీ ఈ ఉదయకాల సమయంలో నీ పిల్లలంగా, నీ కుమారులంగా, నీ కుమార్తెలమ్మగా మీ నామాన్ని కనపరుస్తూ ఉండగా మా నోటి మాట, మా హృదయ ధ్యానం దృష్టికి అంగీకారమగులాగున సహాయం చేయండి తండ్రి. ఎక్కడ మేము ఉన్నప్పటికీ మా అందులో ఏక మనసు, ఏకాత్మ పనిచేయలాగున సహాయం చేయండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడేదం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడేదం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడేదం. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదం. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదం. ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతు. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దయగలిగే యేసయ్యా మీ నామానికి స్తోత్రాలు తెలుసు రామయ్య.
మమ్మల్ని మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటూ కనికరిస్తూ కృప చూపిస్తూ నీ కౌగిట్లో మమ్మల్ని దాచుకుంటూ నీ గుప్పులు విప్పి మా ప్రతి కోరికను నెరవేరుస్తూ మమ్మల్ని పోషిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. మా కుటుంబాన్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మేమందరము కలిసి మా కుటుంబాలతో మా గృహాలలో మీ నామాన్ని గణపరుస్తూ ఉండగా అయ్యా, మా గృహాలలో నుండి మా కుటుంబాల మేమందరము కలిసి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు మా హృదయాలు తప్పరిల్లులాగున మా ప్రాణాత్మ దేహములు బలపడులాగున మీరు మాకు సహాయం పదేపడుతున్నాము తండ్రి. అయ్యా, మేము ఎక్కడున్నప్పటికీ మా గృహాలు నేను ఆరాధించే స్థలాలు కాగలుగులాగునా, నువ్వు అడుగుపెట్టే స్థలాలు కాగలుగులాగునా సహాయం పదేపడుతూ ఈ వీడియోలో ఎంత దూరమైతే నీ మెసేజ్ ఈ సర్వీస్ వెళ్తుందో అంతవరకున్న ప్రతి గృహాన్ని ప్రతి కుటుంబాన్ని బలపరిచి కృపలు నడిపించి అడుగుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున బ్రతిమిలాడి వేడుకని ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరుడా, మనం ఎక్కడున్నప్పటికీ మన గృహాలు దేవుని ఆరాధించే స్థలాలు కావాలి. మన ఇంట్లో బెడ్రూమ్లోనో హాల్లోనో వరండాలోనో కూర్చొని దేవుని నామాన్ని కనపరచవచ్చు. కానీ ఏ స్థలంలో మనం కూర్చున్నప్పటికీ ఆ స్థలము దేవుడు అడుగుపెట్టే స్థలం కాబట్టి దేవుడు అడుగుపెట్టడానికి తగినట్టుగా మన స్థలమును ప్రార్థనతో అక్కడ పాటలతో అడుగుపెట్టడానికి వీలుగా మన గృహాలని తయారు చేసుకున్నామని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. మీతో కలిసి పాడడానికి మిమ్మల్ని పాట నడిపించడానికి స్తుతి మందిరం కొయర్లో కొంతమంది ఈ రోజున మీ మధ్యలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. స్తుతి మందిరం కొయర్ వచ్చి మిమ్మల్ని పాట నడిపిస్తుండగా మీరు పిల్లలతో కలిసి ఏకీవించవలసిందిగా అందరూ కలిసి ఏక మనసు ఏకాత్మతో దేవుని నామాన్ని గణపరచడానికి మనం శుద్ధపరుచుకుందామని మీ ప్రేమతో మనం చేస్తున్నాం. మనం పాడే పాటలు సుపరిచితమైన పాటలే కాబట్టి అంత కష్టంగా ఉండదు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ గనక ఈ పాట మీకు రాకపోతున్నట్టయితే గనక పిల్లలు పాడుతున్నప్పుడు వారు వెనకాల పాడడానికి వారితో కలిసి దేవుని నామ గణపరచడానికి సిద్ధపడవలసిందిగా మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. And we give you this morning స్తుతి choir మీ మధ్యలో పాటలు పాడుతూ ఉండగా కలిసి దేవుని నామ గణపరుద్దామని మీ ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అందరికి వచ్చిన పాట చక్కని సేవకులు ప్రభువు చెందుకు చేరిన దైవ సేవకులు యేసన్న గారు పాడిన పాట కృపామయుడా నీలోన నివసింపచేసినందున. మన కుటుంబాలు మన జీవితాలు ఈ విధంగా నడిపించబడుతున్నాయంటే కేవలము దేవుని కృప మాత్రమే. కాబట్టి ఆయన హృదయపూర్వకంగా స్తుతించే బద్దులమై ఉన్నాం. ఇదే కాల సమయంలో దేవుని స్తుతించడానికి అందరికి వచ్చిన ఈ యొక్క ప్రాముఖ్యమైన పాటని కలిసి పాడుతూ దేవుని నామ గణపరుద్దామని మీ ప్రేమతో మనవి చేస్తున్నాను. కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. సమీపించనీయక
అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసి నందునా, ఇదిగో స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నందునా, ఇదిగో స్తుతుల సింహాసనం కృపామయుడా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసి నందునా, ఇదిగో స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నందునా, ఇదిగో స్తుతుల సింహాసనం కృపామయుడా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ మన పాటలు పాడుతున్నప్పుడు హృదయపూర్వకంగా నామాన్ని గనుపరచడానికి, కుటుంబంగా కలిసి అనుసరించడానికి, వేణువులతో దేవుని నామాన్ని కొనియాడడానికి సిద్ధపడదామని మీకు ప్రేమతో మరొకసారి మనం చేసి అందరికి వచ్చిన మరొక పాట, దేవాని మేలులను తలంచొచ్చు నీ ఆజ్ఞ నడుచున్నట్లు ఆశీస్సులనివ్వండియా అని ఒక చిన్న పాట. గడిచిన కాలమంతా మనల్ని మన కుటుంబాన్ని క్షేమమిచ్చి కాచి కాపాడిన దేవుణ్ణి ఈ పాట పాడుతూ స్థిస్తూ నామాన్ని హెచ్చిద్దామని మీ ప్రేమతో మనం చేసిన అందరికి వచ్చిన పాటని కలిసి దేవుని నామాన్ని గనపరుస్తూ పాడదామని మీ ప్రేమతో మనం చేస్తున్నాను. దేవా నీ మేలులను తలంచుచు, దేవా నీ మేలులను తలంచుచు, నీ ఆజ్ఞలందు నడచునట్లు ఆశీస్సుల నిమ్ము, నీ ఆజ్ఞలందు నడచునట్లు ఆశీస్సుల నిమ్ము, దేవా నీ మేలులను తలంచుచు, దేవా నీ మేలులను తలంచుచు, నీ ఆజ్ఞలందు నడచునట్లు ఆశీస్సుల నిమ్ము, నీ ఆజ్ఞలందు
నడచునట్లు ఆశీసులనిమ్ము, నీ ఆశీసులనిమ్ము. గడచిన కాలమంతా క్షేమమునిచ్చితివి, గడచిన కాలమంతా క్షేమమునిచ్చితివి. నీ కృప చూపి మమ్ము బ్రతికించిన దేవా వందనం, నీ కృప చూపి మమ్ము బ్రతికించిన దేవా వందనం, నీకే మా వందనం. దేవా నీ మేలులను తలంచుచు, దేవా నీ మేలులను తలంచుచు, నీ ఆజ్ఞలందు నడచునట్లు ఆశీసులనిమ్ము, నీ ఆజ్ఞలందు నడచునట్లు ఆశీసులనిమ్ము, నీ ఆశీసులనిమ్ము. పూర్ణ హృదయాలతో, మా పూర్ణ ఆత్మలతో, మా పూర్ణ హృదయాలతో, మా పూర్ణ ఆత్మలతో, మా దేవా నిన్ను సేవింపగను కృపలను మాకిమ్ము, మా దేవా నిన్ను సేవింపగను కృపలను మాకిమ్ము, నీ కృపలను మాకిమ్ము. దేవా నీ మేలులను తలంచుచు, దేవా నీ మేలులను తలంచుచు, నీ ఆజ్ఞలందు నడచునట్లు ఆశీసులనిమ్ము, నీ ఆజ్ఞలందు నడచునట్లు ఆశీసులనిమ్ము. దేవా నీ మేలులను తలంచుచు, దేవా నీ మేలులను తలంచుచు, నీ ఆజ్ఞలందు నడచునట్లు ఆశీసులనిమ్ము, నీ ఆజ్ఞలందు నడచునట్లు ఆశీసులనిమ్ము, నీ ఆశీసులనిమ్ము, నీ ఆశీసులనిమ్ము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మనం పాడుతున్న పాటలు హృదయపూర్వకంగా పాడుతూ దేవుని నామమును గణపరచుదాము. మరొక పాట మనం పాడుకోబోతున్నాం. ఈ పాట కూడా అందరికి వచ్చిన పాటే. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా అని స్తోత్రాలాపన చేసేద్దాం. మన దేవుని చందుల స్తుతులు స్తోత్రాలని మనం చెల్లించబద్దులమే ఉన్న హృదయపూర్వకంగా నామాన్ని కనపరిచబద్దులమే ఉన్న మన కుటుంబాలలో, మన జీవితాలలో ఆయన చేస్తున్న మేలని, ఉపకారాలని మనము పొందుకుంటున్నప్పుడు ఆయన నామాన్ని కీర్తించబద్దులమే ఉన్నాం. కాబట్టి హృదయపూర్వకంగా ఆ నామాన్ని కనపరుచుటానికి అందులోకి వచ్చిన ఈ పాటని కలిసి పాడుతూ దేవుని నామాన్ని కనపరుద్దామని మీ ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కలిసి పాడుదాం, కలిసి దేవుని నామాన్ని కనపరుద్దాం.
హల్లెలూయా నీ స్తోత్రాల పన చేసేదం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాల పన చేసేదం. స్తోత్రము 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 ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాల పన చేసేదం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాల పన చేసేదం. సొంతాని పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రం. ప్రత్యేక పరచి కృప చేత నన్ను పిలిచిన తండ్రి స్తోత్రం. నీవు నా సొంతాని పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రం. ప్రత్యేక పరచి కృప చేత నన్ను పిలిచిన తండ్రి స్తోత్రం. స్తోత్రము 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 స్తోత్రము. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాల పన చేసేదం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాల పన చేసేదం. ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి పిలిచిన తండ్రి స్తోత్రం. ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలిచిన తండ్రి స్తోత్రం. ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి పిలిచిన తండ్రి స్తోత్రం. ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలిచిన తండ్రి స్తోత్రం. స్తోత్రము 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 స్తోత్రము. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా
స్తోత్రాలాపన చేసేదం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాలాపన చేసేదం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాలాపన చేసేదం. స్తోత్రం స్తోత్రము 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 స్తోత్రము. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన కుటుంబాలను మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు ఈ రోజున మన స్తోత్రాలు స్వీకరించడానికి, మన స్తుతులు స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఎక్కడున్నప్పటికీ తలలు ఉంచుదాము, కళ్ళు మూసుకుందాము. దేవుని నామాన్ని గణపరచడానికి, మన పట్ల ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించడానికి, హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రమని చెప్పడానికి అందరం కలిసి హల్లెలూయా నీకు స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం అని హృదయపూర్వకంగా దేవుని నామాన్ని గణపరుద్దాం. హృదయపూర్వకముగా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం అయ్యా. మమ్మల్ని కనికరిస్తూ నడిపిస్తున్న వాడానికి స్తోత్రం. నీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్న వాడానికి స్తోత్రం అయ్యా. మమ్మల్ని దాచి కాచి కాపాడుతున్న వాడానికి స్తోత్రాల తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఉదయ కాలమైన ప్రియమైన సహోదరుని, ప్రియమైన సహోదరుడా, దేవుని మేలులు పొందుతూ, దేవుని మేలులు చూస్తూ, దేవుని స్తుతించడానికి సమయం లేని వ్యక్తిగా, దేవుని నామాన్ని గణపరచడానికి సమయం లేని వ్యక్తిగా ఉన్నట్టయితే గనక ఈ రోజున నీ అలవాటు, నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మనం సజీవులుగా ఉన్నామనంటే అది మన గొప్పతనం కాదు, కానీ దేవుని కృప మాత్రమే. తన మితిలేని కనికరముతో, ఎనలేని ప్రేమను చూపిస్తూ మనల్ని నడిపిస్తున్న దేవుడు మన స్తుతులు స్వీకరించడానికి, మనం స్తోత్రిస్తే స్తోత్రాలు స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హృదయపూర్వక నామాన్ని గణపరచడానికి, హృదయపూర్వక నామాన్ని కీర్తించుకొని వెళ్ళటానికి, మనమందరము హృదయపూర్వకంగా ఆయన నామాన్ని హెచ్చించడానికి, మన పట్ల చేస్తున్న ప్రతి మేలుకి ప్రతిగా ఆయన నామాన్ని కొనియాడటానికి దేవుని నామ గణపరుద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చుననే, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చుననే, గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులెనింపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులెనింపు పొందేదవు. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు.
కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడున్. కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడున్. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. సొమ్మసిల్లు వేళలు బలమును నీకిచ్చుననే. సొమ్మసిల్లు వేళలు బలమును నీకిచ్చుననే. ఆయన నీ వెలుగు రక్షణైనందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. ఆయనే నీ వెలుగు రక్షణైనందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. 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 నా ప్రియమైన సహోదరు, నా ప్రియమైన సహోదరుడా, మనము పొందుతున్న ప్రతి మేలుకై, మనం చూస్తున్న ప్రతి అద్భుత కార్యానికై, మనం అనుభవిస్తున్న ప్రతి ఉపకారానికై మన దేవుని హృదయపూర్వకంగా కుటుంబముతో కలిసి స్తుతించే బుద్ధులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ గృహములో నువ్వు నీ దేవుని నామాన్ని కనపరుస్తూ ఉండగా, నీ కుటుంబంలో నీవు నీ దేవుని నామాన్ని కనపరుస్తూ ఉండగా, మన దేవుడు, మన ప్రభువు, నీ రక్షకుడు మన కుటుంబాలు తోడుండాలని, ఇంకొన్ని బలపరచాలని, ఇంకో నడిపించాలని, తన రెక్కల చాటున దాచి కాచి కాపాడి మన ప్రతి అవసరత తీర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవ, మీ నామానికి స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినాన ఉదయకాల సమయంలో మా గృహాలలో మేమందరం కలిసి మీ నామాన్ని కనపరచడానికి, స్తుతించడానికి, మీ నామాన్ని కీర్తించడానికి మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు స్వామి. మేము ఇలా ఉన్నామనంటే అది మా గొప్పతనం కాదు, కానీ అది కేవలము నీ కృపేనయ్యా. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మమ్మల్ని కనికరిస్తున్న వాడా నీకు స్తోత్రాలు, కరుణిస్తున్న వాడా నీకు స్తోత్రాలు, నీ రెక్కల చాటును భద్రపరుస్తున్న వాడా నీకు స్తోత్రాలు, నీ గుప్పెలు విప్పి మా ప్రతి కోరికను తీరుస్తున్న వాడా నీకు స్తోత్రాలు, మా ప్రాణాత్మ దేహములను బలపరుస్తున్న నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో సజీవులుగా మీ నామాన్ని కనపరచడానికి మీరు ఇచ్చిన ఈ ఆయుష్ను బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాము తండ్రి. మేమందరము ఏక మనసు ఏకాత్మతో మా స్థలాల్లో మీ నామాన్ని కనపరుస్తూ ఉండగా నీ ఆశీర్వాదము, నీ దీవెన, నీ బలము, నీ శక్తి మమ్మలను, మా కుటుంబాలను దర్శించులాగున, నీ మేఘము చాటున మేము మా కుటుంబాలు దాచబడులాగున
మాకందరికీ మీరు పేరు పేరిన సహాయం పదేపడుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున బ్రతిమిలాడి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులు మీకందరికీ మరొకసారి ఉదయకాల సమయంలో పేరు పేరైన నా హృదయపూర్వకంగా తెలియచేస్తున్నా. గత వారం మొదలుకొని వారం దాకా మనల్ని మన కుటుంబాలని తన సజీవ రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి మన దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలును బట్టి దేవుని నామమునకు స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క పరిస్థితులలో ఈ యొక్క లాక్డౌన్లో దేవుని పిల్లలు మనము దేవుని సన్నిధానంలో మన గృహాలలో మన కుటుంబాలతో కలిసి నీల్ డౌన్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వైరస్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను. మనం లాక్డౌన్లో ఉన్నాం. ఈ లాక్డౌన్లో దేవుని నామాన్ని కలిగిన వారంగా, దేవుని నామం ఎరిగిన వారంగా మనము నీల్ డౌన్ చేసినట్లయితే ఐఎమ్ షూర్ ఐ కెన్ టెల్ యూ ద కౌంట్ డౌన్ స్టార్ట్స్ ఫర్ ద వైరస్. దేవుని నామమును సంతోషంగా మనం కనపడడానికి మన మందిరాల్లోనికి, దేవుని సందులోనికి తిరిగి నడిపించబడడానికి, చేతి నిండా పని కలిగి మన కుటుంబాలు పోషించబడడానికి, దేవుడు మన దేశాన్ని, ప్రపంచాన్ని స్వస్థపరచాలని మనము మన కుటుంబాలతో కలిసి కన్నీళ్లు విడిచి దేవుని దగ్గర ప్రార్థించిన అవసరము ఎంతైనా ఉన్నదనే విషయాన్ని సందర్భంలో మరొకసారి మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నా. చాలామంది ముఖ్యంగా కన్నీళ్లు విడిచి ఉపవాసం ప్రార్థిస్తున్నారన్న మాటను విని దేవుని నామం గణపరుస్తున్నాను. ఎందుకనంటే ప్రపంచానికి ఇప్పుడు మన ప్రార్థన కావాలి. ప్రపంచానికి మన కన్నీరు అవసరం వచ్చింది. ప్రపంచానికి మన మోకాళ్ళ ప్రార్థన సమయం వచ్చింది. ఒకవేళ గనక మీరు మీ సమయాన్ని ప్రార్థన కొరకు వెచ్చించలేకపోతున్నట్లయితే గనక ప్లీజ్ చేతులు జోడించి మనం చేస్తున్నాను, కీప్ సమ్ టైమ్ ఫర్ ప్రేయర్. మన ప్రార్థన వెనకాలే మన ప్రపంచం మనుగడ ఉన్నది కాబట్టి, మన ప్రార్థన వెనకాలే మన దేశ స్వస్థత ఉంది కాబట్టి, వ్యక్తిగా కుటుంబముగా దేవుణ్ణి వేడుకోవడానికి, కన్నీళ్లు విడిచి ఆయన పాదాలు నీ కన్నీళ్లు తాకటానికి, నీ స్వరముతో ఆయన హృదయాన్ని కదిలించడానికి ప్రార్థించే వీరునిగా, ప్రార్థించే యోధునిగా నిన్ను సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రేమతో దేవుని సేవకునిగా చేతులు జోడించి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన ఆరాధనలో మనం బలపడటానికి, మన కుటుంబాలు బలపడటానికి ఒక చిన్న అనుభవాన్ని దావీదు గారి జీవితంలోంచి మీకు వివరించడానికి ఇష్టపడుతూ ఉన్నా. బైబిల్ తెలిసినట్లయితే ద బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యూయల్, మొదటి సమూయేలు రాసిన గ్రంథంలో 30వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఒక అనుభవం దావీదు గారి జీవితంలో తను ఎదుర్కొన్న అనుభవాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం పరిశీలించడానికి, మనం బలపరచడానికి దేవుడు మనల్ని బలపరిచేలాగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ మాటలు ధ్యానిద్దామని మీ ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఈ అధ్యాయాన్ని గమనిస్తూ వచ్చినట్లయితే గనక దానికి ముందు అధ్యాయంలో 29వ అధ్యాయంలో దావీదు గారు అతని దగ్గర ఉన్న కొంతమంది యోధులు కలిసి సౌలు గారి పరిచయం చేయడానికి, అయితే సౌలు గారి యుద్ధానికి వెళ్తా ఉంటే, వాళ్ళతో పాటు కొన్ని వేరు దేశాలు యుద్ధానికి వెళ్తా ఉంటే వాళ్ళకి కాస్త కోఆపరేట్ చేయడానికి ఈ యొక్క దావీదు గారు బయలుదేరి వెళ్ళా. అప్పటికే దావీదు గారు అభిషేకించబడ్డారు, కానీ ఇంకా సింహాసనాన్ని అతను అధిరోహించలేదు. కారణం ఏంటంటే అప్పుడు ఇంకా సౌలు గారు ఇంకా రాజ్య సింహాసనం లేదా రాజ్య పరిపాలన బాధ్యతని నెరవేరుస్తూ ఉన్నా. దేవుని కృపను బట్టి దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా దావీదు గారిని అభిషేకించాడు. కానీ ఇంకా దావీదు గారు ఒక చిన్న మందిని సిద్ధపరచుకొని, కొద్ది మందిని సిద్ధపరచుకొని ఆయా ప్రాంతాల్లో, ఊళ్ళలో వాళ్ళకి ఏమైనా కష్టం రాకుండా వాళ్ళు చేలు పంటలు కోసుకుంటూ ఉంటే, వాళ్ళ మీద శత్రువు దాడి చేస్తామంటే ఈ దావీదు గారు తన మందిని పట్టుకొని వాళ్ళ తరపున యుద్ధం చేయడానికి ఒక గ్యాంగ్ లీడర్గా అనుకుంటే గనక ఒక గ్యాంగ్ లీడర్గా తన లైఫ్ని నడిపిస్తూ ఉన్నా. ఇతను తన దగ్గర ఉన్న గుంపు, అతని దగ్గర ప్రజలు చాలా యోధులు అనే వాక్యం చూస్తాం. ఆ యొక్క ప్రజలతో కలిసి, ఆ గుంపుతో కలిసి దావీదు గారు రాజులు కూడా సహకరించినట్టుగా బైబిల్ చూస్తాం. ఆ రాజులు సహకరించే భాగంలోనే 29వ అధ్యాయంలో దావీదు గారు కొద్ది రాజులకి వాళ్ళు యుద్ధానికి వెళ్తామంటే తన గుంపును కూడా తీసుకుని వెళ్ళి కోఆపరేట్ చేయడానికి వెళ్ళేసరికి 29వ అధ్యాయంలోనే అక్కడ దావీదు గారి వ్యతిరేకత వస్తుంది. దావీదు గారు మన గుంపులో ఉంటే అది మంచిది కాదు అని మిగిలిన వాళ్ళు ఆలోచించి అతను పంపించేసరికి వెళ్ళడానికి రావడానికి రోజుల ప్రయాణం పట్టింది. వెళ్ళాడు కానీ యుద్ధం చేసే అవసరం రాలేదు. వాళ్ళు దావీదు గారిని స్వీకరించలేదు, పంపించేశారు. పంపించేసరికి 30వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడి నుంచి మన డివోషన్ స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క మార్నింగ్, ఈ యొక్క పునరుద్ధాన దినాన ఈ యొక్క దేవుని నామాన్ని కనిపించే సమయంలో నా ప్రియమైన సోదరుడా, ఈ మొదటి సమయంలో 30వ అధ్యాయంలో ఉన్న దావీదు గారి లైఫ్ ఎక్స్పీరియన్స్ని ఈ ఉదయకాల సమయంలో మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం.
అని మీ ప్రేమతో మనం చేస్తున్నాను. అతను మళ్ళీ తన ప్రాంతం రావడానికి 3 రోజులు పట్టిందని బైబిల్ చెప్తుంది. చూస్తే గనక మొదలు చూస్తే గనక అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంటే అతను తిరిగి తన గృహాన్ని చేరుకోవడానికి, తన ప్రాంతానికి రావడానికి ఇట్ టుక్ 3 days ఫర్ హిమ్. 3 రోజులకి అతను ఇంటికి చేరుకున్నాడు. ఈ లోపల ఏమైందనంటే దావీదు గారికి కూడా తెలియదు, ఆ సిక్లగు ప్రాంతం అంతా కూడా ఎవరో వచ్చారు, దాడి చేశారు, ఊరంతా తగలబడిపోతుంది, ఆ ఏరియా అంతా తగలబడిపోయింది. చూస్తా ఉంటే ఈ లోపల గమనించడానికి వెళ్తే గనక అక్కడ ఎవరు ఆడవాళ్ళు అనేవాళ్ళు ఎవరో లేరు, పిల్లలు అనేవాళ్ళు ఎవరో లేరు, పశువులు ఎవరు లేవు. మొత్తం అందరి పశువులు పట్టుకెళ్ళిపోయారు, ప్రతి స్త్రీని పట్టుకెళ్ళిపోయారు, ప్రతి భార్య పట్టుకెళ్ళిపోయారు, ప్రతి పిల్లోడిని పట్టుకెళ్ళిపోయారు. ఇళ్ళన్నీ ఖాళీ అయిపోయాయి. ఊరు మాత్రం తగిలిపడిపోతా ఉంది. ఈ లోపల మొత్తం దావీదు దగ్గర ఉన్న ప్రజలు మాత్రమే కాదు, కానీ దావీదు కూడా తన యొక్క ఫ్యామిలీలో లేకపోతే తను కూడా వ్యక్తిగతంగా నష్టపోయాం. తన భార్యలు నష్టపోయాడు, తన పిల్లలు నష్టపోయాడు, తన సంబంధం నష్టపోయాం. ఏమవుతుంది పరిస్థితి గనక దావీదుకి నిజంగా ఏం చేయాలో అర్థం కావట్లా. ఎవరు దాడి చేసో తెలియదు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఎక్కడ పట్టుకెళ్ళారో తెలియదు. తన సంపద, తన కుటుంబము, తన వెనకాల తన మీద ఆధారపడ్డ కొన్ని 100 కుటుంబాలు, వాళ్ళ జీవితము, వాళ్ళ యొక్క భవిష్యత్తు ప్రశాంతకమైపోయింది. ఈ రోజున ప్రేమైన సహోదరుడా, చక్కగా మన పనులు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, స్కూల్ కాలేజ్కి వెళ్తూ చదువుకునే రోజుల్లో నుండి ఈ రోజున అందరము మన గృహాల్లో బంధించబడిపోయినట్టుగా లాక్డౌన్ స్టేజ్లో మనందరము కూడా స్ట్రక్ అయిపోయాం. ఫైనాన్షియల్స్ అన్ని కూడా ఆల్ ఓవర్ ది వరల్డ్ ఫైనాన్షియల్స్ పడిపోయాయి. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఏమైపోయిందంటే రేపటి రోజు ఏం జరగబోతున్న ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేదు. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇదన్నీ సెట్ అవ్వడానికి, మళ్ళీ ప్రజలు గాడిలోకి రావడానికి ఎంతకాలం పడుతుందో ఎవడో చెప్పలేని పరిస్థితుల్లోకి వచ్చేసాం. ఎలాగైపోయింది పరిస్థితి అంటే కనుక రేపటి రోజు మంది కాదు. ఒక వారం చక్కగా కొనసాగింది కుటుంబం అని అంటే ఇంకో వారం ఎలా జరుగుతుందో తెలియదు. మనకి ధైర్యం లేదు, భరోసా లేదు. మన జీవితాలకి ఎటొచ్చి ఏమవుతుందో అనే ప్రశ్నకి సమాధానం లేదు. ఇన్ ఆల్ కేయాస్ వీఆర్ లివింగ్ ఇన్. మన పరిస్థితులన్నీ కూడా అర్థం కాకుండా తలమునకలైపోయినట్టుగా ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో మన కుటుంబాలు నడిపిస్తూ ఉన్నా. నిజంగా ఏమవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పటికీ మన ప్రపంచం స్వస్థపరచబో తెలియదు, ఎప్పటికీ మన జీవితాల్లో గాడిలో పడి సంతోషంగా ముందు కొనసాగుతామో తెలియదు. అన్ని ప్రశ్నలే. దావీదు పరిస్థితి అలాగే ఉంది. అన్ని ప్రశ్నలే. ఎవరొచ్చాడో తెలియదు, ఎవరు దాచేదో తెలియదు, పట్టుకెళ్ళిపోయిన ఆడవాళ్ళు బతుకున్నారో తెలియదు, పిల్లలు బతుకున్నారో లేదో తెలియదు, సంపద ఏమైందో తెలియదు, ఎటెళ్ళిపోయారో తెలియదు, తిరిగి సజీవులు వస్తారో రారో తెలియదు. ఎన్నో ప్రశ్నల్లో దావీదు తలమునకలు అయిపోతున్నాడు. అక్కడ తను ఒక నాయకుడిగా ఉన్నాడు. నాయకుడిగా తను నష్టపోవడమే కాదు, తన వెనకాల కొన్ని 100 కుటుంబాలు నష్టపోయాయి. ఒకవేళ తన నష్టాన్ని పోనీ మర్చిపోయే ప్రయత్నం చేసి ఆలోచన చేస్తే వెనకాల అన్ని 100 మంది కుటుంబాలకి ఏం భరోసా ఇవ్వగలడు, ఏం ధైర్యం చెప్పగలడు? పర్లేదులే అన్న మాట చెప్పడానికి అతని నోట్లోంచి మాట వచ్చే అవకాశం లేని సిచ్యువేషన్ అది. ఆ వాతావరణంలో కాలిపోతున్న ఇల్లు, నష్టపోయిన గృహాలను చూసి పర్వాలేదులే అని భుజం మీద చేపెట్టి ధైర్యం చెప్పలేని పరిస్థితి దావీదుది. అతను మానసికంగా కృంగిపోయాడు, వ్యక్తిగతంగా నష్టపోయాడు, మానసికంగా కృంగిపోయాడు. తన వెనకాల 100 మందికి ధైర్యం చెప్పే ఆ మాటలు కూడా అతని నోట రాలేని పరిస్థితి. ఏడుస్తున్నాడండి. ఏడవడానికి శక్తి కోల్పోయి అంత దారుణంగా ఏడుస్తూ ఉంటారు. వచ్చిన చూస్తే కనుక చూడండి ఒకసారి 3-4 వచనంలో, ఇక ఏడ్చినకు శక్తి లేకపోయినంత బిగ్గరగా ఏడ్చిరి. ఇంకా ఏడ్చి కళ్ళలో నీళ్లు ఆరిపోయి ఉంటాయి. ఇంకా సమస్యలు పడిపోయేంత వరకు కూడా కోల్పోయిన ప్రతి కుటుంబము ఏడుస్తుంది. ఏడ్చే శక్తి లేనంత భీకరంగా ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చినా సరే సిచ్యువేషన్లో మార్పు ఏం కలగదు. ఈ లోపల కొద్దిసేపటి తర్వాత వాళ్ళ మనసు తెప్పరిల్లాయి. ఆ తర్వాత నెక్స్ట్ మరొక పెద్ద ప్రాబ్లం వచ్చింది దావీదుకి. అప్పటికే నష్టపోయాడు, అప్పటికే అన్ని 100 మంది సమాధానం చెప్పిన స్టేజ్లోకి వచ్చేసాడు. ఏడ్చి నీరసించిపోయాడు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అందరూ కలిసి దావీదుని చంపడానికి డిసైడ్ అయిపోయాయి. ఆ తర్వాత వచ్చినటువంటి ఒకసారి 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడెను అన్న మాటను చూస్తాం. ఆ తర్వాత చూస్తే గనక జనులందరికీ ప్రాణం వేసుకున్నందున రాళ్ళు రువ్వి దావీదుని చంపుదాం రండని వారు చెప్పుకొనగా. దావీదు నష్టపోయాడు, వ్యక్తిగతంగా తను నష్టపోయాడు, ఒక తండ్రిగా, ఒక భర్తగా తన కుటుంబాన్ని నష్టపోయాడు, ఫైనాన్షియల్గా అతను ఆస్తిపాస్తులు నష్టపోయాడు. అతనితో పాటు అతని మీద డిపెండ్ అయిన కొన్ని 100 ఫ్యామిలీస్ ఈ రోజున ప్రశాంతకమైపోయాయి. వాళ్ళకు కూడా ఏం చెప్పలేని పరిస్థితుల్లో, ఏ ధైర్యం చెప్పలేని పరిస్థితుల్లో
మిగిలిపోయాడు. ఏడ్చి ఏడ్చి నీరసించిపోయాడు. ఇప్పుడు ఒక దారుణమైన నెక్స్ట్ లెవెల్ ఏంటంటే అందరూ కలిసి చంపడానికి ప్రిపేర్ అయిపోతున్నారు. ఎంతమంది చంపడానికి ప్రిపేర్ అవుతున్నారంటే గనక ఆ వచ్చిన కిందకు వచ్చిన చూస్తే గనక వచ్చినప్పుడు దరిదాపుగా 600 మంది. 9 వచ్చిన చూస్తే గనక 600 మందిని వచ్చిన ఉంటుంది అక్కడ. ఒక మనిషి మీద 600 మంది దాడి చేస్తే ఈ ఒక్క మనిషి ఎంతమంది సమాధానం చెప్పగలడు? పోనీ చంపే ప్రయత్నం చేస్తే ఎంతమంది చంపగలడు? సో బతకడానికి దావీదుకి స్కోప్ లేదు. సమాధానం చెప్పడానికి 600 మంది. జస్ట్ ఇమాజిన్, చుట్టూ గుమిగూడిపోతే మధ్యలో పెట్టేస్తే 600 మంది వాళ్ళ కోపాన్ని ఉద్రేకాన్ని బయటపెట్టి కేకలేస్తా ఉంటే ఎవరికి సమాధానించగలడు? ఎవరికి సమాధానం చెప్పగలడు? ఎవడు ఉండరా, నువ్వు నిమ్మలంగా ఉండరా, మాట్లాడకుండా ఉండరా, నువ్వు చెప్పేది ఉండరా, వినరా అని చెప్పి ఎవడు చెప్పగలడు? నో ఛాన్స్. తను సమాధానించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. చంపడానికి 600 మంది అతను చుట్టూ చేరిపోతే వాళ్ళెవ్వరికీ ఏం సమాధానం చెప్పని పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ రోజున మన పరిస్థితి కూడా మనం సముదాయించుకోలేకపోతా ఉన్నాం. మన కుటుంబానికి ధైర్యం చెప్పలేకపోతా ఉన్నాం. మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి ఏం చేయలేని పరిస్థితి. ప్రియమైన సహోదరుడా, నీ కుటుంబము, నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు ప్రశాంతకమైపోయిన స్టేజ్లో నువ్వు ఉంటే గనక, ఇక్కడ దావీదులాగా నువ్వు కార్నర్ అయిపోతే గనక, దావీదు కార్నర్ అయిపోయాడు. వేరే దారి లేదు బయటకు రావడానికి. అతని తరపున మాట్లాడటానికి ఒక్కడే మిగిలిపోయాడు. ఆ టైంలో అతను చేసిన 2 ప్రాముఖ్యమైన పనులని ఉదయం కాలంలో నీ జ్ఞాపకం ఇష్టపడుతున్నా. నీవు కూడా కార్నర్ అయిపోయిన స్టేజ్లో ఉంటే, అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే, ఆ రోజున దావీదు అర్థం కాని స్టేజ్లో ఉన్న దావీదు ఏం చేసి అతని జీవితంలో దేవుని కార్యం చూశాడు విషయాన్ని కాస్త పరిశీలనగా చూద్దామని మీ ప్రేమతో మనం చేస్తున్నాం. చూస్తే గనక ఆ రోజున చూస్తే గనక మొట్టమొదటిగా తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. లాస్ట్ పార్ట్ ఆఫ్ ది వర్డ్స్, తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అంటే దేవుడు ఉన్నాడు అన్న ఆలోచన తన ధైర్యం పుట్టించింది. దేవుడు సహాయం చేస్తాడు అన్న ఆలోచన తన ధైర్యం పుట్టించింది. గత కాలంలో దేవుడు మేలు చేశాడు, ఇప్పుడు కూడా మేలు చేస్తాడు ఆలోచన ధైర్యం పుట్టించింది. దావీదు గారికి శత్రువు దాడి జరగడం ఫస్ట్ టైం కాదు. హీ హ్యాస్ గోన్ త్రూ దిస్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ సో మెనీ టైమ్స్ బిఫోర్. అనేక సార్లు శత్రువుల దాడిలోంచి దావీదు గారు తప్పించుకున్నారు. అనేక సార్లు సౌలు గారి చేతులను దావీదు గారు తప్పించుకున్నారు. అనేక సార్లు దావీదుని చంపడానికి రకరకాల కుట్రలు చాలామంది పన్నారు. దావీదు అవన్నీ గుర్తు చేసుకొని అప్పుడు దేవుడు మేలు చేశాడు కదా, ఇప్పుడు కూడా 600 మంది నా చుట్టూ ఉన్నప్పుడు నాకు సహాయం చేస్తాడు అని అతను ధైర్యం తెచ్చుకున్నా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీతో. నేను ఈ యొక్క మొదటి సమయంలో కింద మూసేవిద్ది కానీ ఇదే దావీదుకి తన ఎక్స్పీరియన్స్లోంచి 27th సామ్లో 27 కీర్తనకు వచ్చినట్లయితే గనక 27 కీర్తన 14 వచనం చూస్తూ వచ్చినప్పుడు ఇది కూడా దావీదుగా రాస్తున్న మాటే. ఇది కూడా దావీదు రాసిన కీర్తన. ఏమైనా చూస్తే గనక 27 వచనంలో 27 కీర్తన 14 వచనంలో చూస్తే, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యం తెచ్చుకుని హృదయం నిబ్రమగా ఉంచుకునము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు. అతను ఆలోచన అంటున్న మాట దేవుని కొరకు కనిపెట్టు. ఎలాగా? ధైర్యం తెచ్చుకొని. అప్పుడు కూడా 27 కీర్తన రాసే టైంకి కూడా అతని సిచ్యువేషన్ చూసే గనక 2nd వచనం చూసే గనక, నా శరీర మాంసము తినుటకై దుష్టుల నా మీదికి వచ్చినప్పుడు అంట. 3వ వచనం చూస్తే గనక, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను అని ఉంటుంది. అంటే తను ఆ 27 కీర్తన రాసే టైంకి ఇదే పరిస్థితి. తనను చంపడానికి తన శరీర మాంసము ముక్కలు చేయటానికి తన మీద దండు దిగింది. అంటున్నాడు, ధైర్యం తెచ్చుకో అని తను చెప్పుకుంటున్నాడు. ధైర్యం తెచ్చుకోనంటూ ఆ 13వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. సజీవుల దేశమన్న నేను యెహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. ఈ రోజు నా ప్రియమైన సహోదరుడా, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. సజీవుల దేశములో దేవుని దయను పొందుతాం అన్న నమ్మకంతో ధైర్యం తెచ్చుకుందాం. మన కుటుంబాలు పోషించబడతాయి అన్న విశ్వాసముతో ధైర్యం తెచ్చుకుందాం. మన పిల్లలకు దేవుడు మళ్ళీ వాళ్ళ జీవితం కొనసాగటానికి ప్రతి దారిని తెరుస్తాడు అన్న ఆలోచనతో ధైర్యం తెచ్చుకుందాం. ఎందుకనంటే ఈ సమస్య లేదా ఆర్థికపరమైనది కావచ్చు, ఇబ్బందులు అనేవి కావచ్చు, రోగాలు అనేవి కావచ్చు, దిస్ ఈజ్ నాట్ ది ఫస్ట్ టైం. సమస్యలు మన జీవితంలో ఇప్పటి వరకు చాలానే వచ్చాయి. ఇబ్బందికర పరిస్థితుల్లో మనం ఇప్పటిదాకా మన లైఫ్లో ఎన్నోసార్లు చూసాం. ఎన్నోసార్లు ఎవరికి చెప్పలేని పరిస్థితుల్లో మన కుటుంబము తలడిల్లిపోయింది.
అనేక సార్లు 3 పూట్ల భోజనం చేయలేని పరిస్థితులు ఆ రోజులని మనం చూసాం. ఒకవేళ ఈ రోజున 3 పూట్ల భోజనం చేయలేని సిచ్యువేషన్లోనికి మళ్ళీ వస్తే ధైర్యం తెచ్చుకుందాం దేవుణ్ణి బట్టి. ఎందుకనంటే ఒకప్పుడు 3 పూట్ల భోజనం చేయలేని స్టేజ్లో మనం ఉన్నప్పుడు ఎలా మనల్ని పోషించాడో, ఎలా మనల్ని నడిపించాడో, ఎలా ఆశ్చర్యంగా సహాయం చేశాడో, ఎలా మన అవసరాలు తీరుస్తూ వచ్చాడో, ఎలాగ దేవుడు దారులు తీరుస్తూ వచ్చాడో గుర్తు చేసుకొని ధైర్యం తెచ్చుకుందాం. ఈ రోజున పరిస్థితులు మనల్ని పిరికోళం చేస్తూ ఉన్నాయి, ఇబ్బందులు మనల్ని పిరికోళం చేస్తూ ఉన్నాయి. దావీదుకి చావు కళ్ళ ముందు ఉంటే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ధైర్యం తెచ్చున్నాడంటే ఈ రోజున ప్రాణం పోతున్న వాడికే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నప్పుడు మన పరిస్థితి ధైర్యం తెచ్చుకుందాం. కుటుంబం గురించి ధైర్యం తెచ్చుకుందాం. ఎన్నోసార్లు మన పిల్లలని వాళ్ళకి అవి కావాలి ఇవి కావాలని ఆశపడ్డప్పుడు తెచ్చలేని రోజుల్లో మన జీవితంలో చాలా చూసాం. ఆ తర్వాత దేవుడు క్రమేపీ మన పిల్లలు అడిగిన దానికంటే ఎక్కువ గెలిచే స్టేజ్లోనికి మన కుటుంబాన్ని దేవుడు హెచ్చించాడు. ఒకప్పుడు మన పిల్లలు అడిగిన వాటిని ఇవ్వలేక మనసులో చాలా మదన పడిపోయే రోజుల్లోంచి ఈ రోజున పిల్లలకి అడిగిన వాటిని ఎక్కువ గెలిచే స్టేజ్లోకి దేవుడు తీసుకొచ్చాడు. ఈ రోజున ఒకవేళ పరిస్థితులను బట్టి మన పిల్లలకి అడిగింది ఇవ్వలేకపోతున్నట్టయితే గనక అధైర్యపడవద్దు, ధైర్యం తెచ్చుకుందాం. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఒకప్పుడు మన స్టేజ్ అదే, ఒకప్పుడు మన పరిస్థితి అదే. అక్కడి నుంచి దేవుడు ఒక్కొక్క మెట్టు ఎక్కించి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఇప్పుడు మరో కొత్త ప్రాబ్లం వచ్చింది. భయపడవద్దు, ధైర్యం తెచ్చుకుందాం. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యం తెచ్చుకుందాం. ఆయన చేసిన ఉపకారాలని జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యం తెచ్చుకుందాం. ఆయన మన పట్ల ఎలా అద్భుతాలు చేశాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రస్తుత పరిస్థితుల్లో ధైర్యం తెచ్చుకుందాం. ఏమాత్రం పిరికితనాన్ని మన మనసులోకి తలంపులోనికి రానివద్దు. ధైర్యాన్ని కొడుగొట్టుకుందాం. ధైర్యం తెచ్చుకునుడి అని చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుందాం. దానికి ప్రతిగా గొప్ప బహుమానం కలుగుతుంది అన్న మాటని గుర్తుపెట్టుకొని ధైర్యాన్ని కొడుగొట్టుకుందాం. ధైర్యాన్ని దాచుకుందాం. ధైర్యంతో పాటుగా దేవుడిచ్చే బహుమానాన్ని సంపాదించుకోవడానికి సిద్ధపడదామని ప్రేమతో మాట్లాడుతున్నాం. అండ్ ద వెరీ నెక్స్ట్ థింగ్, తను చేసిన రెండో పని చూసినట్లయితే గనక ఆ వచనం దాటి కిందకు వస్తే గనక 8వ వచనంకి వచ్చినట్లయితే గనక అక్కడ యాజకుడిని పిలిపిస్తాడు, ఎఫోదుని తెమ్మని చెప్తాడు. అక్కడ ప్రార్థిస్తూ ఉంటాడు, దేవా నేను వెళ్ళనా వద్దా, ఈ పని చెయ్యినా వద్దా అని వచనం చూస్తే గనక 8వ వచనం చూస్తే గనక అక్కడ 8వ వచనంలో నేను ఈ దండును తరిమినేడలా దాన్ని కలుసుకుందినా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. అలాంటి టిపికల్ టైంలో he was keeping some time aside to ask God. ఏ టైము? 600 మంది చంపే టైం అది. 600 మంది చంపడానికి సిద్ధంగా ఉన్న టైం అది. 600 మంది ఇతని మాటను ఎవరు లెక్క చేయకుండా తిరుగుబాటు చేసి ఇతను చంపేయడానికి సిద్ధంగా ఉంటే he was praying, విచారణ చేయడం, ప్రేయింగ్. పరిస్థితుల్లో అనుకూలంగా లేవు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. పరిస్థితులు అనుకూలంగా లేవు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూసారా, నిజంగా దావీదును దేవుడు గొర్రెలు కాసుకున్న వాడిని అంత గొప్పగా హెచ్చించడానికి, పరలోకంలో దావీదు పేరిన ఆస్తిపాస్తులు మనం చూడగలగటానికి దావీదు సింహాసనం ఉంది, దావీదు తాళపు చెవులు ఉన్నాయి, దావీదు గుమ్మమని పరలోకంలోని దావీదు పేరిన కొన్ని ప్రాపర్టీస్ ఉండటానికి, యేసు ప్రభు దావీదు గారి ఫ్యామిలీ నుంచే రావడానికి, దావీదు గారి పేరు బైబిల్ గ్రంథంలో ఒక ఘనమైన స్థాయిలో వినిపించబడ్డానికి కారణం ఏంటంటే ఐఎమ్ థింకింగ్ దిస్ మైట్ బి ద రీజన్. అనేక కారణాల్లో ఇది ఒక కారణమని నమ్ముతున్నాను. ఎందుకనంటే చావు కళ్ళ ముందు ఉంది, బట్ హీ వాస్ ప్రేయింగ్. 600 మంది కత్తి దూసి చంపడానికి సిద్ధంగా ఉన్నారు. అంతమంది మధ్యలో ఇది ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవాని పని చేయినా. చూసారా, మనము పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు నిరుత్సాహపడిపోయి ప్రార్థన మర్చిపోతాం. దావీదు గారికి ప్రాణం మీదకి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. చూసారా, పరిస్థితుల్లో మనము సంతోషంగా ఉన్నప్పుడు దేవానికి స్తోత్రం అని చెప్తామేమో, కొన్ని సందర్భాల్లో ఓటములో ఉన్నప్పుడు, వేదనలు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థించడానికి మనం టైం పెట్టుకోకుండా వాటినే ఆలోచన చేస్తా టైం గడిపేస్తూ ఉంటాం. బట్ డేవిడ్ వాజ్ నాట్ డూయింగ్ దాట్ మిస్టేక్. దావీదు తప్పు చేయట్లా. దేవా నేను ఏ పని చేయను, ఈ ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన ప్రకారం చేయనా వద్దా అని ప్రార్థన చేస్తున్నాడు.
గమనించినట్లయితే నిజంగా దావీదు గారు ప్రార్థన చేయటం అనే ఆ వాడుకని ఇక్కడ మాత్రమే కాదండి, మనకందరికీ తెలిసిన కీర్తన 34వ కీర్తనకు వచ్చినట్లయితే ఇక్కడ కూడా దావీదుకి పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంటి ప్రాబ్లం అంటే అబీమెలెకు దావీదుని పట్టుకున్నా, అబీమెలెకు సైన్యం దావీదుని పట్టుకుంది, ఇంకా దావీదు చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోయా. ఆ పరిస్థితుల్లో అబీమెలెకు కుటుంబంలోనికి, అబీమెలెకు రాజ్యంలోనికి దావీదుని బంధించి పట్టుకెళ్ళిపోయినప్పుడు అతను అంటాడు అక్కడ 4వ వచనంకి వచ్చినప్పుడు 4వ వచనంలో అంటున్న మాటని, నేను యెహోవా ఇది విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. అబీమెలెకు సైన్యం చంపబోయేటప్పుడు అబీమెలెకు అంతఃపురంలో అబీమెలెకు ముందు దావీదు ఇంకా చావుకి సిద్ధంగా ఉన్నప్పుడు దావీదు అంటున్న మాట, యెహోవా ఇది విచారణ చేయగా ఆయన నా మనవి ఆలకించాడు. అంటే చావు కళ్ళ ముందు ఉండగా దావీదు ప్రార్థన చేయడము దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం. దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం. చావు కళ్ళ ముందు ఉంది, దావీదు గారు ప్రార్థిస్తూ ఉన్నారు. చావు కళ్ళ ముందు ఉంది, దావీదు గారు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నారు. దిస్ ఈస్ ద సేమ్ థింగ్ దట్ హ్యాపెన్. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో చావు కళ్ళ ముందు ఉంది, దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. రోజున ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరుడా, నీ కుటుంబంలో విడుదల చూడాలంటే, పరిస్థితుల్లో మార్పు చూడాలంటే, నీ ఆరోగ్యము, నీ ఆర్థికము, నీ పిల్లలు, వారి భవిష్యత్తు మళ్ళీ గాడిలో పడి నడిపించబడాలంటే నువ్వు దేవుని దగ్గర ప్రార్థించిన వెనకాల దాచిపెట్టబడ్డాయి. నీ ప్రార్థన నీకు మాత్రమే కాదు, నువ్వున్న ప్రాంతానికి కంచిగా ఉండబోతుంది. నీ ప్రార్థన నువ్వున్న ఊరికి కంచుకుండబోతుంది. నీ ప్రార్థన నీ ప్రాంతానికి, నీ జిల్లాకి, నీ రాష్ట్రానికి, నీ దేశానికి, యావత్ ప్రపంచానికి ఉపయోగపడబోతోంది. దావీదు గారి ప్రార్థన దావీదు గారికి మాత్రమే కాదండి, ఆ తర్వాత అధ్యాయాలు చూస్తే ఇట్ వాస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ ఎవ్రీబాడీ. దావీదు గారు రోజున ఆ చేసిన ప్రార్థన అతనికి మాత్రం మేలు కలగలేదు, కానీ అతని మీద ఆధారపడ్డ 600 మందికి, 600 కుటుంబాలకి మేలు కలిగింది. అంత మాత్రమే కాదు, అధ్యాయంలో చదువుకుంటూ ముందుకెళ్తే దావీదు గారి స్నేహితులు, న్యాయాధిపతులు అందరూ కూడా గిఫ్ట్స్ పంపిస్తారు. అంటే వాళ్ళకు కూడా మేలు కలిగింది. ఎలాగ కారణం అంటే దావీదు గారి ప్రార్థనే కారణమైంది. ఎప్పుడైతే ప్రార్థించడానికి తను మనసు నిలుపుకున్నాడో, ప్రార్థించాడో, అప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. నాకు మొర్రపెట్టము, నీకు ఉత్తరం ఇచ్చేదను. దావీదు గారు దేవుని దగ్గర ప్రార్థించారు. అప్పుడు తర్వాత అదే వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, జస్ట్ గో ఫార్వర్డ్, నువ్వు ముందుకెళ్ళు, వాళ్ళకి నేను అప్పగిస్తాను. దేవుని చిత్తం తెలియాలంటే ప్రార్థించడం మనకు అలవాటు కావాలి. ఆ ఉద్దేశం తెలియాలంటే ప్రార్థించడం మనకు వాడుక కావాలి. దావీదు ప్రార్థించాడు. ఇప్పుడు ప్రార్థించాడో వెంటనే దేవుడు సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. అంటే నువ్వు ప్రార్థిస్తే దేవుని కార్యాలు, దేవుని జవాబు, దేవుని సమాధానము, దేవుని జవాబుని నువ్వు చూడబోతున్నావు. సో ఇన్ ఆర్డర్ టు గెట్ ఆల్ ది బ్లెస్సింగ్స్ you need to pray. Not to get all the blessings for all your family members, you need to pray. నీ ప్రార్థన నీకు, నీ కుటుంబాలకి, నీ మీద ఆధారపడ్డ వాళ్ళకి, నువ్వు ఉన్న ప్రాంతానికి, నీ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి మేలవుతుంది. కాబట్టి ప్రార్థించేవానిగా నేను సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రేమతో మాట తెలియజేస్తున్నా. ఎప్పుడైతే ఈ 2 సమపాలలో వెళ్ళాయో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, రెండవది ప్రార్థించాడు. ఎప్పుడైతే ఈ 2 బ్యాలెన్స్గా ముందుకెళ్ళాయో ఆ తర్వాత నుంచి మిరాకిల్ ఆఫ్టర్ మిరాకిల్. ఇటల్లో తెలియదు, బయలుదేరాడు. దేవుడు వెళ్ళమని చెప్పాడు, బయలుదేరాడు. దారిలో ఒకడు సమస్యలు పడిపోయి ఉన్నాడు. ఇంత టెన్షన్లో వెళ్ళి ఆగాడు. ఆడికి ఆహారం ఇచ్చాడు, కాస్త బహుమానాలు ఇచ్చాడు. అప్పుడు అర్థమవుతుంది ఎవరు వచ్చారు, ఎవరు దాడి చేశారు, వాళ్ళు ఇటుపక్క వెళ్ళారు అని వెళ్ళారు దావీదు గారు. ఈ లోపల దావీదు గారి దగ్గర ప్రజలు అలసిపోయారు. 600 మంది మేము రాలేమయ్యా అని 200 మంది మధ్యలో ఆగిపోయారు. జస్ట్ విత్ 400 మెన్ వారియర్స్ దావీదు బయలుదేరిలా. అక్కడ చూస్తే మైదానంలో ఉన్నారు శత్రువులు విపరీతంగా. సాయంత్రం దాకా ఆగాడు, రాత్రి ఏ వరకు ఆగాడు. రాత్రి నుంచి ఒక రోజంతా యుద్ధం చేస్తాడు తెలుసా. మీకు అర్థం కావాలంటే చూపిస్తాను చూడండి ఒకసారి. చూస్తూ వచ్చినప్పుడు ఎక్కడాక రావాలంటే గనక 17వ వచనం మొదలు చూస్తే గనక 17వ వచనంలో సంధ్య వేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతం చేయించి ఉండగా. సంధ్య వేళ అంటే ఈవినింగ్, అంటే ఒక రోజు సాయంత్రం నుంచి నెక్స్ట్ డే సాయంత్రం వరకు. ఇట్ టుక్ 24 hours. నాకు ఆశ్చర్యం కలిగే విషయము, అంత శక్తి ఎక్కడ వచ్చింది తనకి. దట్ ప్రేయర్ హ్యాస్ గివెన్ హిమ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ టు గెట్ విక్టరీ. ఆ ప్రార్థన విజయం సాధించడానికి దావీదుని బలంతో నింపింది. ఆ ప్రార్థన దావీదుకి దారి చూపించింది. ఆ ప్రార్థన దావీదుకి ఆలోచన చెప్పింది. ఆ ప్రార్థన శత్రువుల యుద్ధం చేస్తామంటే జయించేదాకా యుద్ధం చేయడానికి శక్తినిచ్చింది.
మొత్తం శత్రువులు చచ్చిపోయారు. 400 మంది ఒంటిలిక్కి పారిపోయారు. ఈ లోపల శత్రులందరూ వెళ్ళిపోయిన తర్వాత, పారిపోయిన తర్వాత చూస్తే దావీదు ఫ్యామిలీ మెంబర్స్ కానీ, 600 మంది ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పశువులు కానీ, పిల్లలు కానీ ఎవరికి ఏ హాని కలగలేదు. వాళ్ళందరినీ క్షేమంగా తెచ్చుకున్నాడు. ప్లస్ దేవుడు దావీదు గారికి బోనస్ ఇస్తాడు. ఆ విషయంలో కింద చదువుకుని అర్థమవుతుంది. ఈ యొక్క శత్రువులు దావీదు ప్రాంతం మీద కాకుండా వాళ్ళకి ముందుగానే వేరు ప్రాంతాల్లో యుద్ధం చేస్తూ వచ్చారు. యుద్ధం చేసిన తర్వాత అక్కడ పశువులు పట్టుకొని వచ్చారు. దావీదు గారు తన పశువులు మాత్రమే కాదు, 600 మంది సంబంధించిన పశువులు మాత్రమే కాదు, ఇంకా ఎక్సెస్గా చాలా పశువులు ఉన్నాయి, అవన్నీ బోనస్గా తీసుకొచ్చాడు. ఐ జస్ట్ సే దాట్ ఇట్స్ బోనస్. దేవుడు మనం అడిగేదానికి ఊహించే వాటికంటే అధికంగా ఇస్తాడు. దట్ ఈస్ ద బోనస్ డేవిడ్ హ్యాస్ గాట్. దేవుడు బోనస్ ఇచ్చాడు. ఆ బోనస్ని అందరికీ పంచిపెట్టేశాడు. 600 మందికి పంచిపెడతాడు. పంచిపెట్టిన తర్వాత తన భాగం తీసుకుంటాడు. తన భాగాన్ని తన ఫ్రెండ్స్ అందరికీ పంచిపెడతాడు. అంటే అంత ఎక్సెస్ బోనస్, ఎక్సెస్ బ్లెస్సింగ్, నేను అంటాను ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్. ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్ దావీదుని తను ఫేస్ చేశాడు. కారణం 2 కారణాలు. ఒకటి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. రెండవది, దేవుని దగ్గర ప్రార్థించాడు. ఈ రోజున ప్రియమైన సహోదరుడు నువ్వు ఎక్కడున్నప్పటికీ ఒకవేళ పిరికితనంతో చుట్టుకుపోయినట్టయితే, నీ ఆలోచనలు పిరికి ఆలోచనలు నిండిపోయినట్టయితే, నేను అంటున్నాను మొదటి మాటగా దేవుని సేవకునిగా, నీ సహోదరునిగా నీతో మాట్లాడుతున్నా, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. ఇక్కడ దాకా రాగలగటానికి ఆయనే కారణమైనప్పుడు ఇప్పుడు నడిపించడానికి కూడా ఆయనే కారణమవుతాడు. సో డు నాట్ బి అఫ్రైడ్. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. రెండవది, దేవుని దగ్గర ప్రార్థించడానికి దేవుడు నీకు చక్కని టైం ఇచ్చాడు. మేబీ దిస్ ఈజ్ అ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు రీస్టార్ట్ అవర్ ప్రేయర్ లైఫ్. పడిపోయిన ప్రార్థన బలిపీఠాలు కట్టుకోవడానికి, మన కుటుంబ ఆరాధనలు చేసుకోవడానికి, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఎదగటానికి మేబీ గాడ్ హ్యాస్ గివెన్ దిస్ టైమ్ ఫర్ అస్. ఎందుకంటే మనందరం కూడా మెకానికల్ లైఫ్లోకి వెళ్ళిపోయాం. నో టైమ్ టు ప్రే, నో టైమ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్, నో టైమ్ టు గో టు ద చర్చ్. ఏమంటున్నామంటే ఏంటి అని అంటే బిజీ. దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ ఆన్సర్ వీఆర్ గెటింగ్. ఈరోజు నా బిజీ అని చెప్పడానికి అవకాశం లేదు మనకి కదా. వీఆర్ ఆల్ లాక్ డౌన్ ఇన్ అవర్ డిఫరెంట్ హౌసెస్. ఒకవేళ వర్క్ చేయాలనుకున్నా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, వెళ్ళాలనుకున్నా కూడా స్పెసిఫిక్ టైం ఉంది, ఆ టైంలో వెళ్ళాలి, వచ్చేయాలి. సో బిజీ అని ఎవరో ఈ రోజున చెప్పలేం. తప్పించుకునే దారి కూడా లేదు. ఇప్పుడు మనకి ఒకటే దారి ఉంది, దేవుని పాదాలు పట్టుకునే దారి మాత్రమే. దేవునికి ఇచ్చిన టైంని ఈ రోజున వినియోగించు. అది నీకు మాత్రమే కాదు, నీ ప్రార్థన, నీ ప్రాంతానికి, నీ మీద ఆధారపడిన నీ కుటుంబీకులకు, రక్త సంబంధీకులకి, బంధువులు, స్నేహితులకు, నీ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడబోతుంది. ఈ 2 పనులను దావీదు చేస్తున్నవి. ఒకటి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. రెండవది, దేవుని దగ్గర ప్రార్థించాడు. ఈ 2 సమపాలలో వెళ్ళాయి. తను మేలు పొందాడు, తన మీద ఆధారపడ్డ వాళ్ళు మేలు పొందారు. వీళ్ళతో పాటుగా అనేక మంది, అనేక ప్రాంతాల్లో ప్రజలు మేలు పొందారని బైబిల్ చెప్తుంది. నిన్ను బట్టి నీ వాళ్ళు మేలు పొందాలంటే, నిన్ను బట్టి అనేకులు మేలు పొందాలంటే, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ నీస్. నీ మోకాళ్ళ మీదే ఆధారపడింది, నీ ప్రార్థన మీదే ఆధారపడింది. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, ప్రార్థించడానికి టైం పెట్టుకోవాలి ఇప్పుడు నువ్వు. దేవుని వెతకటానికి టైం పెట్టుకోవాలి ఇప్పుడు నువ్వు. నీ పరిస్థితుల్లో మార్పు చూడాలంటే, దిక్కుతోచ పరిస్థితుల్లో ఉన్న నీవు దారి కనుక్కొని ముందు కొనసాగాలంటే, ఆల్ ఇట్ టేక్స్ ఈజ్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థనే ప్రతి ముయ్యబడిన దారిని తెరవబోతుంది. నీ ప్రార్థన కుటుంబానికి మేలైన ఉపయోగకరమైన మార్గాలని చూపించబోతుంది. కాబట్టి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో, ప్రార్థించు. ఈ 2 వల్ల దావీదు ఎలా మేలు చూశాడో, ఎలా మేలు పొందాడో నువ్వు కూడా చూడగలవని దేవుని సేవకునిగా మనస్ఫూర్తిగా నమ్మి ఈ మాటను తెలియజేస్తున్నాను. భయపడవద్దు, ధైర్యం తెచ్చుకో. ప్రార్థనను కోల్పోవద్దు, అది ఆయుధం. కాబట్టి ఆ ప్రార్థన ఆయుధాన్ని పట్టుకొని, దేవుని నామాన్ని చేత పట్టుకొని విజయం సాధించవలసిందిగా ప్రేమతో ఈ మాటను తెలియజేస్తున్నా. ఈ మాటను బట్టి నీ కుటుంబం బలపడాలని, ఈ మాటను బట్టి మనందరం బలపడాలని దేవుని సేవకుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దేవుడు మన కుటుంబాలను, మనలను దీవించి తన కృపలో బలపరిచి నడిపించును గాక. ఆమేన్. తల వంచుతాం, ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన సహోదరుడా, పరిస్థితులు బట్టి నువ్వు భయపడుతూ ఉంటే, దావీదుకి భయం వచ్చింది, భయపడే పరిస్థితులు అయింది, కానీ దేవుని బట్టి అతను ధైర్యం తెచ్చుకున్నాడు. నువ్వు కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి సిద్ధపడవలసిందిగా నీకు ప్రేమతో మనం చేస్తున్నా. నీకు ప్రార్థన అవసరం ఉంది. ఇప్పుడు
నీ ప్రార్థన నీకు మాత్రమే కాదు, నిన్ను బట్టి అనేకులకు ఆ ప్రార్థన ఉపయోగపడబోతుంది. కాబట్టి అనేకులకు ఉపయోగపడే విధముగా, నీకు ఉపయోగపడే విధముగా ప్రార్థించడానికి నువ్వు సిద్ధపడవలసిందిగా ప్రేమతో ఈ మాటను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులనేంపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులనేంపు పొందేదవు. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. 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 ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరుడా, your family needs your prayer. Your future is dependent on your prayer. All your belongings, all your relatives and friends, all the people around you are depending on your prayer. నీ ప్రార్థన నీ కుటుంబానికి, నీ మీద ఆధారపడే నీ వాళ్ళకి, నీ ప్రాంతానికి, నీ జిల్లాకి, నీ రాష్ట్రానికి, నీ దేశానికి, ప్రపంచానికి మీలో పోతుంది. కాబట్టి ప్రార్థించేవానిగా, దేవుని వెతికేవానిగా, దేవునితో సంభాషణ చేసేవానిగా, దేవుని దగ్గర విచారణ చేసేవానిగా దేవునికి ఇచ్చిన సమయాన్ని సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. డు నాట్ బి అఫ్రైడ్. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యం తెచ్చుకో. ఇక్కడ దాకా ఆయన ఏ విధంగా మేలు చేస్తూ వచ్చాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యం తెచ్చుకో. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కమ్ దిస్ లాంగ్, యు ఆర్ ఏబుల్ టు గో ఫర్దర్. ఇక్కడ దాకా నువ్వు రాగలిగినప్పుడు ఇక ముందు కూడా నడిపించబడబోతున్నావు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవలసిందిగా ప్రేమతో ఈ మాటలని తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందా. దేవా, మీ నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే నీ మాటలను పరిశీలన చేస్తున్నారు వారందరినీ పేరు పేరున ప్రేమతో బలపరచండి స్వామి. ప్రతి కుటుంబానికి కావాల్సిన వంతు ప్రకారం ఆశీర్వాదము, వంతు ప్రకారపు దీవెనని నేను ఆరోగ్యం దయచేసి పదే పెడుతున్నాను. యేసయ్యా, మాలో ఎవరమైనా సరే భయపడుతున్నట్టయితే నీ మేలులు జ్ఞాపకం చేసుకొని నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకోగలగటానికి సహాయం పదే పెడుతున్నాం తండ్రి. మా ప్రార్థన బట్టి పరిస్థితులు మార్చబడతాయి కాబట్టి నీ దగ్గర విచారణ చేసేవారుగా, ప్రార్థించేవారుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోగలగటానికి ఈ మాటలు మమ్మల్ని బలపరచులాగున సహాయం పదే పెడుతున్నాం తండ్రి. గత వారమంతా కాచి కాపాడిన దేవా, ఈ నూతన వారమంతా మమ్మల్ని మా కుటుంబాలను కాచి కాపాడి భద్రపరిచి నీ కృపలో నీ మేళ్లతో నడిపించిన పదే పెడుతున్నాము తండ్రి. మా ప్రతి అవసరత తీర్చండి. మా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబంలో వయసులో పెద్దవారు అంటే వారు కనికరించి బలపరిచి నీ ఆరోగ్యం దయచేయని పదే పెడుతున్నామయ్యా. చిన్నపిల్లలకు ఆరోగ్యం దయచేయండి. ప్రతి స్త్రీ పురుషునికి ఆరోగ్యం దయచేయండి. మా కుటుంబాలు పోషించబడలాగునా, ఆశ్చర్యంగా నడిపించబడలాగునా సహాయం పదే పెడుతున్నాము తండ్రి. నీ కృప, నీ క్షేమం, నీ కాపుదల మాకు అందించి మా ప్రపంచ పరిస్థితిలో గొప్ప మార్పుని మేము చూడగలిగలాగునా, గొప్ప స్వస్థతని మేము పొందగలిగలాగునా సహాయం పదే పడుతూ మా కుటుంబాల తోడు మీరుండి నీ కృపలో బలపరిచి నీ మేళ్లతో నడిపించమడుగుతూ ఈ వారమంతయు కూడా మేము చూడబోతున్న వారమంతయు కూడా నీ మేఘము చోటను దాచబడి నడిపించబడడానికి నిండుగా మాకందరికీ పేరు పేరుని సహాయం పదే పడుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున బ్రతిమిలాడి వేడుకని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ప్రేమ, కాపుదల, సహాయము మనకి మన కుటుంబాలకు తోడుగా ఉండి ఆ నామముకి మార్గమై బలపరిచి నడిపించును గాక. ఆమేన్. మీకందరి ప్రభునామం మన పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం. ప్లీజ్ స్టే హోమ్, ప్లీజ్ స్టే సేఫ్. మనం ఈ రోజున ఇంట్లో ఉండగలిగితే, అది కష్టమైన ఉండగలిగితే, అది మనకి మన కుటుంబానికి ఇరుగు పొరుగున అందరికీ కూడా మంచిది. కాబట్టి మన వల్ల అనేకులు బాగుండాలని మనం ఇంటి పట్టున ఉందాం. అవసరమైతే తప్ప బయటకు రావద్దు, పిల్లలని బయటికి పంపించొద్దు. మనం ఇంట్లో ఉండటం అది మనకి మన కుటుంబానికి మన చుట్టూ ఉన్న అనేకులకు ఉపయోగకరం. కాబట్టి ప్లీజ్ స్టే హోమ్, ప్లీజ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా ఈ స్తుతి మందిరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మాటలు, ఇక దేవుని మాటలు మేము బలపరిచినట్లయితే ఇంకా అనేక కుటుంబాలు బలపరచబడడానికి మీ వంతు సహకారంగా అనేకులకు ఈ యొక్క స్తుతి మందిరం గ్రూప్ని పరిచయం చేయవలసిందిగా మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మన కుటుంబాలను, మనను బలపడుతున్న కృపలో నడిపించును గాక. ఆమేన్.